నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహమాన్ని. నేను చేసిన రీసెర్చ్లో ఇప్పుడు దాకా నేను ఆస్ట్రాలజీ మీద, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్లు, వీటన్నిటి మీద, అలానే మీ హౌస్ నెంబర్లు, మీ ఫోన్ నెంబర్లు, మీ కార్ నెంబర్లు, మీ బైక్ నెంబర్లు, వీటన్నిటి మీద కూడా ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో విషయాల్ని, మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా నేను టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. మీరు కూడా దానికి రెస్పాండ్ అయ్యి వచ్చి చక్కటి రెమెడీస్ చేసుకొని, వివాహం కాని వాళ్ళకి వివాహం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ఆరోగ్యం, జాబ్ లేని వాళ్ళకి జాబు, మీరు కూడా నాకు కోఆపరేట్ చేయటం, నా సలహాలు పాటించి మీరు హాయిగా ఆనందంగా ఉండటం, ఇలా జరుగుతూ ఉన్నది. ఇవాళ నేను ఒక నంబర్ గురించి చెప్తున్నానండి. ఆ నంబరు కేవలం మీ అవగాహన కోసమే చెప్తున్నానండి. ఏ నంబర్ గురించి కూడా, దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ప్రతి నంబర్కి, ప్రతి దానికి కూడా మీకు రెమెడీస్ ఉన్నాయండి. ప్రతి జబ్బుకి ముందు ఎలా అయితే ఉన్నదో ప్రతి నెగిటివ్కి కూడా రెమెడీ చేయొచ్చండి. ఇవాళ నేను మీకు చెప్పే నంబర్ ఏంటంటే 36 ఒక వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అండి. ఈ 36 ఎలా వస్తుందంటే డేటు, మంత్, ఇయర్ కలిపితే 36 వస్తుందండి. డేట్లు 36 ఉండవు కాబట్టి, 31తో అయిపోయినాయి కాబట్టి డేటు, మంత్, ఇయర్ కూడితే యాడ్ చేస్తే 36 వస్తుంది. అలా 36 వచ్చే డెస్టినీ వచ్చేటువంటి డేట్లో కనుక ఒకవేళ సిజరింగ్ చేయాలండి, ఫలానా డేట్లో చేస్తానంటే అప్పుడు ఆ డేటు, మంత్, ఇయర్ కూడండి, యాడ్ చేస్తే 36 వస్తే దయచేసి ఆ డేట్ని ఆపేసేయండి. ఆ డేట్లో డెలివరీ చేయించొద్దు, ఇంకో రోజున చేయించండి. 37 వచ్చేటట్టు విధంగా చేయించుకోండి, అంతేగాని 36లో మాత్రం చేయించొద్దు. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ ఇంట్లో ఎవరికైనా డెస్టినీ 36 వస్తే దానికి తప్పనిసరిగా రెమెడీ చేయించుకోవాలండి. ఇది యాక్సిడెంటల్ నంబర్ 36 రివర్స్ నెంబర్, ఇబ్బంది పెడుతుంది, తప్పనిసరిగా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్. 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఫ్యామిలీస్ అన్ని ఎగిరిపోతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది మీద రీసెర్చ్ చేసి చెప్తున్నానండి. ఒకసారి మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. ఎంతోమంది డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. అలా డౌన్లోడ్ చేసుకొని వెంకటేష్ అని కొడితే 36 నంబర్ వస్తుంది, కృష్ణకుమారి 36 నంబర్ వస్తుంది, ప్రవీణ్ 36 నంబర్ వస్తుంది. ఇలా ఏదైనా టైప్ చేసినప్పుడు, మీ పేర్లు కూడా టైప్ చేసినప్పుడు 36 అనేటువంటి నంబర్ కనుక వస్తే అది ఒక నెగిటివ్ నంబర్ అండి, చాలా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్. అనుకోకుండా యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది, చాలా లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యేది. ఇలా జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ 36 నంబర్ వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. మీ ఇంటి నంబర్ కూడా, ఏదైతే ఇంట్లో ఉంటారో ఆ ఇళ్ళకి నంబర్లు ఉంటాయి, ఆ నంబర్ 36 ఏమన్నా ఉన్నదా, అపార్ట్మెంట్లో నంబర్లకైనా 36 ఉన్నదా, అలానే మీ ఫోన్ నెంబర్ మొత్తం 10 నంబర్లు కొడితే, మీ ఫోన్ నెంబర్లు మొత్తం 10 నెంబర్స్ కొడితే 36 రాకూడదండి. అలా 36 వచ్చినా, లేదు మీ బైక్ నెంబర్ కానీ, లేదా మీ కార్ నెంబర్ కానీ 0036 ఇలా వచ్చినా కానీ, ఇలా మొత్తం కలిపితే 36 వస్తే చాలా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి నంబర్లు. కాబట్టి ఈ నంబర్ల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ 36 అనేటువంటి నంబర్ విషయంలో చాలా చాలా కేర్ తీసుకోండి. మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఇంటికి కానీ, ఎక్కడైనా కానీ 36 నంబర్ వస్తే మీకు తోచిన, మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ఇలా ఇవన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిసి, మా పేరులో ఎక్కడో ప్లేస్లో 36 ఉందండి, ఈ 36కి తగ్గ రెమెడీ చేయించుకోండి. అలా రెమెడీ చేయించుకుంటే మీ లైఫ్ అంతా కూడా మళ్ళీ ఆనందమయంగా ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఒక అవగాహన కల్పిస్తున్నానండి. అన్ని నంబర్లు మంచివి కాదు, అన్ని నంబర్లు చెడ్డవి కాదు. ఓన్లీ ఫోన్ నెంబర్ మార్చుకున్నామా, లేదా ఫోన్ నెంబర్ ఫలానా 46 నంబర్ పెట్టుకున్నాం, ఇది కాదండి సబ్జెక్ట్ అంటే. సబ్జెక్ట్ అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ అన్నీ చూసుకొని అన్నీ చేసేదే సబ్జెక్ట్ అండి. అందుకని ఇంటి మొత్తానికి కావాల్సిన అనుకూలమైన నంబర్లు పెట్టుకోవాలి, ఇంటి మొత్తానికి కావాల్సినటువంటి అనుకూలమైన పేర్లు పెట్టుకోవాలి, ఇంటి మొత్తానికి కావాల్సినటువంటి అనుకూలమైన ఫోన్ నెంబర్లు పెట్టుకోవాలి. అలానే హౌస్ నెంబర్లు, కార్ నెంబర్లు, ఇవన్నీ కూడా ఇంటిల్లిపాది సరిపోయేటువంటి విధంగా చేసుకుంటే బాగుంటుంది. నమస్కారం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.